నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ను కలవనివ్వకపోవడంతో ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు. ఇక ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ మరియు తన అన్న కళ్యాణ్ రామ్తో మాత్రమే సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఇక బాబాయ్ బాలకృష్ణతో ప్రత్యక్షంగా గొడవలేమీ లేకపోయినా పరోక్షంగా వీరిద్దరికీ పడడం లేదని పబ్లిక్గా అందరికీ తెలుసు. ఇక నందమూరి ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ కూడా విడిపోయారు. అసలు బాలకృష్ణకి ఎన్టీఆర్ అంటే పొసగడం లేదని అందరికీ తెలుసు. ఇక ఎన్టీఆర్ కూడా మనకెందుకులే అని సైలెంట్గా ఉంటున్నాడు. చాలా కాలం నుండి సైలెంట్గా ఉంటూ తన పని తాను చేసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్కి ఈ మధ్య బాబాయ్ బాలకృష్ణ గురించి ధ్యాస ఎక్కువైనట్లుంది. ఆ మధ్య గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్లో బాలకృష్ణని చూసిన ఎన్టీఆర్ ఈ సినిమా బాబాయ్ తప్ప ఎవరూ చేయలేరని అన్నట్లు వార్తలు వచ్చాయి. మరి బాలయ్యని పొగడడంలో ఎన్టీఆర్ ఆంతర్యమేమిటో తెలియదు గాని ఇప్పుడు వీరి గురించి మరో వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్లో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే గౌతమిపుత్రను తెరకెక్కిస్తున్న డైరెక్టర్ క్రిష్కి ఎన్టీఆర్ ఫోన్ చేశాడని అంటున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన ఏదైనా ఒక ఫ్రెష్ వీడియోను చూడాలని క్రిష్ని ఎన్టీఆర్ కోరాడట. అసలు ఎన్టీఆర్ ఫోన్ చేయడమే క్రిష్కి షాక్ ఇస్తే గౌతమిపుత్ర వీడియోను చూడాలనుకోవడంతో ఇంకా పెద్ద షాక్ అయ్యాడట. ఇక బాలయ్య 100వ చిత్రం గురించి అనేక విషయాలు డైరెక్టర్ క్రిష్ ఎన్టీఆర్తో ముచ్చటించినట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన స్పెషల్ వీడియోస్ చూడొచ్చని ఎన్టీఆర్తో క్రిష్ చెప్పినట్లు సమాచారం. మరి ఎన్టీఆర్కి బాబాయ్ 100వ చిత్రం గురించి ఎందుకింత ఇంట్రెస్ట్ పుట్టిందో తెలియదు గాని బాలయ్య 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ టీజర్కు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ని రాబడుతుంది. ఇక ఈ టీజర్తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ఆ చిత్ర యూనిట్ శతవిధాలా కృషి చేస్తుంది. ఇక ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో డైలాగ్స్ విందామా అని నందమూరి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.